Hello everybody, my name is Srinivas Dalipatti, lecturer in Commerce, VSM College Autonomous, రామచంద్రపురం. నేను మీకు బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్లో ముందుగా ఇంట్రడక్షన్ పార్ట్ గురించి చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబడే టాపిక్ ఏంటంటే, ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్, వాణిజ్య బ్యాంకుల విధులు అంటాం. అసలు కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? సో వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధిలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి? వీటి గురించి తర్వాత కమర్షియల్ బ్యాంక్ నిర్వహించేటువంటి విధులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏంటనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ది మోడర్న్ కమర్షియల్ బ్యాంక్స్ పెర్ఫార్మ్స్ ఏ లార్జ్ variety of functions and services. The functions performed and modern banks are divided into categories. సో వాణిజ్య బ్యాంకులు, మోడర్న్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు లార్జ్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి నిర్వహిస్తున్నాయి. చాలా వివిధ రకాలైనటువంటి విధులని నిర్వహిస్తున్నాయి. అవి ఏంటన్నవి చూసే ముందు అసలు వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి ఆర్థిక అభివృద్ధిని కూడా తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సహజ వనరులు సమృద్ధిగా ఉండి అవి సమగ్రమంగా లేదా సక్రమంగా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సహజ వనరులు సమృద్ధిగా ఉండి అవి సక్రమంగా ఉపయోగించబడాలి. అప్పుడే జాతీయ ఆదాయం పెరిగి ప్రజల జీవన ప్రమాణం పెరగడానికి ఉపయోగపడుతుంది. సహజ వనరుల ఉత్పత్తి కోసమై సమర్థవంతంగా ఉపయోగించాలంటే తగినంత విత్తం కావాలి. విత్తం అంటే తెలుసు కదా మనందరికీ, నగదు. సో అందువల్ల ఉత్పత్తి కారకాలన్నింటిలో విత్తానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఓకే, విత్త కారకాలు ఏంటి తెలుసు కదా మనందరికీ, బ్యాంక్స్. ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు కావాల్సిన ధన సహాయాన్ని అందించడానికి వాణిజ్య బ్యాంకులు అందించేటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో లేదా అలాంటి వాటిలో వాణిజ్య బ్యాంక్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అవి ఏంటవి? ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు కావాల్సినటువంటి ధన సహాయం అందించడంలో వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలో ఉన్నటువంటి చిన్న చిన్న పొదుపు మొత్తాలను సేకరించి అవసరమైన రంగాలకు బ్యాంకులు తరలిస్తాయి. సో ప్రజల దగ్గర నుంచి మనం ముందుగా చెప్పినట్లు యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ ది పీపుల్ అండ్ లెండింగ్ ద అమౌంట్ టు ది రిక్వైరీస్. ఎవరైతే రిక్వైర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి లోన్స్గా ఇచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటే ఫస్ట్ మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న డిపాజిట్దారుల దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని ఆ మొత్తాన్ని అవసరమైనటువంటి వ్యాపారస్తులకు, ఉత్పత్తిదారులకు లోన్స్ రూపంలో అందించేటువంటి ఆర్థిక వ్యవస్థలు వాణిజ్య బ్యాంకులు. మీకు అర్థమైంది కదా. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనం వాణిజ్య బ్యాంకులుగా చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మనకి ఏ విధంగా తోడ్పడతాయి? ఇవి పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుంది, వ్యవసాయ వృద్ధికి తోడ్పడతాయి, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తాయి, ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తాయి, ఇతర ప్రాధాన్యత రంగాలైనటువంటి వాటికి కూడా ఇవి ప్రోత్సాహం, విత్త సహాయం అందిస్తాయి. తర్వాత దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అభివృద్ధికి కూడా ఇవి వాణిజ్య బ్యాంకులు అనేవి కృషి చేస్తూ ఉంటాయి. తర్వాత మన ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరైతే కొత్తగా వ్యాపార సంస్థలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇవి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. తర్వాత ప్రాంతీయ అసమానతలను తొలగించడం కోసం కానీ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం కోసం కానీ ఇక వాణిజ్య బ్యాంకులు ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటాయి. సో వాణిజ్య బ్యాంకులు వివిధ రకాలైనటువంటి విధుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఆ విధులు లేదా అటువంటి ఫంక్షన్స్ మనం ఉన్నాం కదా, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఆ ఫంక్షన్స్ ఏంటనేవి చూద్దాం. ముఖ్యంగా అవి ప్రైమరీ ఫంక్షన్స్ ఆర్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, రెండోది సెకండరీ ఫంక్షన్స్. ముఖ్యంగా మొదటిదాన్ని మనం ఏమంటాం? ప్రైమరీ ఫంక్షన్స్ లేదా బ్యాంకింగ్ ఫంక్షన్స్ అంటాం. అలాగే రెండవది సెకండరీ ఫంక్షన్స్. సో ముందుగా మనం ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం, తర్వాత సెకండరీ ఫంక్షన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసరికి యాక్సెప్టింగ్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ ది పబ్లిక్. యాక్సెప్టింగ్
ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్. మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించడం వీటి యొక్క ముఖ్యమైన విధి. ఎవరైతే చిన్న చిన్న మొత్తాల్లో అమౌంట్ డిపాజిట్ రూపంలో దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి డిపాజిట్ల రూపంలో నగదును సేకరిస్తాయి అన్నమాట. ఇది ముఖ్యమైన విధి. తర్వాత అడ్వాన్సింగ్ లోన్స్. రెండోది ఏంటి? అడ్వాన్సింగ్ లోన్స్. అడ్వాన్సింగ్ లోన్స్ అంటే అవసరమైనటువంటి వ్యక్తులకి, ఇందాక ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులకు కానీ ఉత్పత్తిదారులకు కానీ కావాల్సినటువంటి దాన సహాయం అందించడం అంటే ఏంటి? లోన్స్ ఇవ్వడం. వీళ్ళు డిపాజిట్స్ రూపంలో తీసుకున్నటువంటి మొత్తాన్ని ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు వాళ్ళకి అవసరమైనటువంటి లోన్స్ని అందించడం వీటి యొక్క విధి. నెక్స్ట్, ప్రమోటింగ్ చెక్ సిస్టమ్. చెక్ విధానాన్ని ప్రమోట్ చేయడం. అంటే చెక్ సిస్టమ్ అంటే ఏంటి? మనందరికీ చెక్స్ ఉన్నాయి కదా, చెక్ బుక్స్ మనం ఉపయోగిస్తాం. అంటే చెక్ విధానాన్ని ప్రమోట్ చేయడం. ఎవరికైనా లావాదేవీలు ఎవరికైనా అమౌంట్ చెల్లించాలైనా, లేదు మన ఖాతాలో ఉన్నటువంటి నగదుని మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవాలన్నా, లేదు అది ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలైనా మనం చెక్ విధానాన్ని ఉపయోగించేలా ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ప్రోత్సహిస్తాయి. ఇది కూడా కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు నిర్వహించేటువంటి విధుల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. ఇది కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి? మన ఖాతాలో ఉన్నటువంటి నగదును ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో సెకండరీ పర్సన్కి, వాళ్ళకి అందే విధంగా. సపోజ్ నేను ₹1,00,000 ఈరోజు నా బ్యాంక్ అకౌంట్ని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్కి, సురేష్ అకౌంట్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు నా తరపున ఆ మొత్తాన్ని ఆయన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధుల్ని, సర్వీస్ని కూడా నాకు ఈ కమర్షియల్ బ్యాంక్స్ అందిస్తుంటాయి. ఇది ప్రైమరీ ఫంక్షన్స్లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ ది పబ్లిక్. అవి ఎలాంటి డిపాజిట్స్? ఫస్ట్ వన్, యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ ది పబ్లిక్. కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి, సేవింగ్ డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. అంటే కస్టమర్ యొక్క ఎవరైతే డిపాజిట్ వేస్తారో వాళ్ళ యొక్క ఇష్టం ప్రకారం కరెంట్ డిపాజిట్స్ అయితే కరెంట్ డిపాజిట్స్, సేవింగ్స్ అయితే సేవింగ్స్, ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్, రికరింగ్ అయితే రికరింగ్ డిపాజిట్స్ స్వీకరిస్తాయి. వీటి గురించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం మనం తర్వాత క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటి ఫంక్షన్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించడం. అవి కరెంట్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు, సేవింగ్స్ అయి ఉండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు, రికరింగ్ డిపాజిట్స్ అని కూడా అయి ఉండొచ్చు. తర్వాత లోన్స్, అడ్వాన్సింగ్ లోన్స్. ఈ లోన్స్ కూడా మనం చెప్పుకోవాలంటైతే కస్టమర్స్ కింద ఇచ్చేటువంటి లోన్స్ అవి ఎలా ఉంటాయి? ఓవర్ డ్రాఫ్ట్ మీ అందరికీ తెలిసింది. ఇది అంతా కరెంటు ఖాతాదారులకి అందించేటువంటి సర్వీస్. కరెంటు ఖాతాదారులు అంటే ఎవరైతే వ్యాపారస్తులు లేదా ఉత్పత్తిదారులు ఉన్నారో, ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తుంటారో వాళ్ళకి బ్యాంక్స్ అందించేటువంటి ఒక సర్వీస్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అసలు ఈ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఒక ఖాతాదారుడు తన కరెంటు ఖాతాలో ఉన్నటువంటి మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని కొంచెం ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని బ్యాంక్స్ అతనికి కల్పిస్తాయి. ఎలా? సపోజ్ నేను ఒక కరెంటు ఖాతా కలిగి ఉన్నాను నా బ్యాంకులో, కమర్షియల్ బ్యాంకులో. నేను ప్రతిరోజు లక్షల రూపాయల లావాదేవీలు ఆ బ్యాంక్ ద్వారా జరుపుతూ ఉంటాను. అదేవిధంగా నా లావాదేవీలు, నాకు క్లియర్ అవ్వాల్సిన చెక్స్ నా తరపున బ్యాంక్ వసూలు చేసి పెడుతుంటుంది. అలాగే నేను చెల్లించాల్సిన మొత్తం కూడా బ్యాంక్ నా తరపున చెల్లిస్తూ ఉంటుంది. అనుకోకుండా నేను చెల్లింపులు చేసే సమయంలో నాకు ₹1,10,000 నేను చెల్లింపులు చేయాల్సిన సందర్భంలో ₹1,00,000 మాత్రమే నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు మిగతా ₹10,000 నా తరపున బ్యాంక్ చెల్లిస్తుంది. సో ఈ విధంగా చెల్లించే విధానాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే నేను ఎక్కువగా నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ ఉపయోగించుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఈ విధంగా నా తరపున బ్యాంకు చెల్లిస్తూ ఉంటుంది. అలాగే లోన్స్, అడ్వాన్సింగ్ లోన్స్ అంటే మనకి కావాల్సినటువంటి లోన్స్, అవి టర్మ్ లోన్స్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఈ విధంగా లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ టర్మ్ లోన్స్ని కూడా బ్యాంక్స్ నాకు ఇస్తూ ఉంటుంది. ఐ మీన్ నాకు అంటే నాలా ప్రతి కరెంటు ఖాతాదారుడికి బ్యాంక్స్ సర్వీస్ని అందిస్తూ ఉంటాయి, లోన్స్ అందిస్తూ.
తర్వాత ప్రమోటింగ్ చెక్ సిస్టమ్, మీకు ఇంతకుముందు చెప్పినట్టే చెక్స్ ద్వారా పేమెంట్స్ జరపడం, అలాగే ట్రాన్స్ఫర్ చేయడానికి చెక్స్ని ఉపయోగించేలా ప్రోత్సహించడానికి ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఉపయోగపడతాయి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్, ఎవరికైనా అమౌంట్ పంపించేటప్పుడు నా తరపున బ్యాంక్స్ అమౌంట్ పంపించేటప్పుడు కానీ నాకు ఎవరి దగ్గర నుంచి రావాల్సిన మొత్తాన్ని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈ కమర్షియల్ బ్యాంక్స్ వాటి యొక్క సర్వీసు ఉపయోగపడుతుంది. అది ఒక కంట్రీలోనే ఉండాల్సిన అవసరం లేదు, వేరే కంట్రీ టు అనదర్ కంట్రీ కూడా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సో సెకండరీ ఫంక్షన్స్లో మళ్ళీ మనం 2 పార్ట్స్గా చెప్పుకోవచ్చు. అవి ఫస్ట్ వన్ ఏజెన్సీ ఫంక్షన్స్, రెండోది జనరల్ యూటిలిటీ. సో ఏజెన్సీ ఫంక్షన్స్, అసలు ఏజెన్సీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే బ్యాంకు మనకి ఏజెన్సీ సర్వీస్ కూడా అందిస్తుంటాయి. కలెక్టింగ్ పేమెంట్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్, తర్వాత పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ షేర్స్, కలెక్షన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ షేర్స్, ఇన్కమ్, దెన్ కన్సల్టెన్సీ. సో ఏజెన్సీ ఫంక్షన్స్ చూద్దాం ముందుగా మనం. సో ఏజెన్సీ ఫంక్షన్స్ ఏ విధమైన సర్వీసెస్ అందిస్తాయో చూద్దాం. ఏజెన్సీ ఫంక్షన్స్లో కలెక్షన్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్, అంటే నా తరపున బ్యాంక్ నాకు రావాల్సినటువంటి క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్ని వసూలు చేసి పెడుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చి పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్. సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే నా తరపున సెక్యూరిటీస్ షేర్స్ కొనడం అమ్మడం అనేవి నా తరపున బ్యాంకు నిర్వహిస్తుంది. షేర్స్ని కొనడం అనేది అమ్మడం అనే విషయాలు నా తరపున బ్యాంకు అందిస్తుంది. ఈ విధమైన ఫంక్షన్స్ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అందిస్తాయి. అలాగే కలెక్షన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ షేర్స్, ఇన్కమ్, దెన్ కన్సల్టెన్సీ. సో కలెక్షన్ ఆఫ్ షేర్స్ అమౌంట్ ఏదైతే మనం ఈ షేర్ మార్కెట్ ద్వారా మనం నా తరపున కొనడం అమ్మడం చేయడంతో పాటు వాటి లావాదేవీల మీద వచ్చేటువంటి మొత్తాన్ని కూడా ఈ బ్యాంకు నా తరపున వసూలు చేసి పెడుతుంది అన్నమాట. సో ఇది ఏజెన్సీ ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కలెక్షన్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్, నాకు రావాల్సినటువంటి మొత్తాన్ని వసూలు చేసి పెట్టడంతో పాటు పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ నా తరపున కొనడం అలాగే అమ్మడం చేస్తూ ఉంటుంది. వాటి ద్వారా ఆ యొక్క కొనడం అమ్మడం చేయడం ద్వారా వచ్చేటువంటి లావాదేవీల ద్వారా వచ్చే అమౌంట్ మొత్తాన్ని నా తరపున వసూలు చేసి పెడుతుంది. నెక్స్ట్ జనరల్ యూటిలిటీలో ద మోడర్న్ బ్యాంక్స్ ప్రొవైడ్ మెనీ జనరల్ యూటిలిటీ సర్వీసెస్ ఫర్ కమ్యూనిటీ. అంటే చాలా సర్వీసెస్ అందిస్తూ ఉంటాయి జనరల్ యూటిలిటీలో. అవేంటి చూద్దాం. లాకర్ ఫెసిలిటీ, ట్రావెల్ చెక్స్, క్రెడిట్ కార్డ్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, యాక్సెప్టింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్, కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే, లాకర్ ఫెసిలిటీ అంటే చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ బ్యాంక్కి వెళ్ళినా, ఎటువంటి కమర్షియల్ బ్యాంక్కి వెళ్ళినా మనకి లాకర్ ఫెసిలిటీ అనేవి అందుబాటులో ఉంటాయి. మన వాల్యుబుల్ థింగ్స్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ, అమౌంట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ మన బ్యాంక్స్లో సేఫ్ కస్టడీలో ఉంచుకోవడానికి మన ఒక లాకర్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ లాకర్ అకౌంట్కి ఇయర్లీ కొంత మొత్తం అనేవి అద్దె రూపంలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో అద్దె అమౌంట్ మొత్తాన్ని తీసుకుని మనకి లాకర్ ఫెసిలిటీని బ్యాంక్స్ అందిస్తూ ఉంటాయి. అలాగే ట్రావెలింగ్ చెక్స్, క్రెడిట్ కార్డ్స్. ట్రావెలింగ్ చెక్స్ అంటే సపోజ్ మనం ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకున్నాం అనుకుందాం. ఆ టూర్కి అది అవుట్ ఆఫ్ కంట్రీ అయినా సరే, ఇన్ ద కంట్రీ అయినా సరే, ఆ కంట్రీ ఎక్కడికైనా మనం టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనం అమౌంట్ క్యారీ చేయడం కొంచెం కష్టమైన పని. అందుకని వాళ్ళు ట్రావెలర్ చెక్స్ ఇష్యూ చేస్తారు. అంటే మనం ఎంత అమౌంట్ అయితే కావాలనుకుంటున్నామో అంత అమౌంట్ బ్యాంకులో చెల్లించితే వాళ్ళు ఆ అమౌంట్కి ట్రావెలర్ చెక్ ఇష్యూ చేస్తారు. ఆ చెక్ని మనం ఎక్కడైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, సపోజ్ మనం అమెరికా వెళ్దాం అనుకున్నాం. అమెరికాలో అవసరమైనటువంటి నగదు మొత్తం ముందే మన బ్యాంకు ద్వారా చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలర్ చెక్ తీసుకున్నాను. ఆ చెక్ అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఆ ట్రావెలర్ చెక్ అక్కడ ఇస్తే మళ్ళీ నాకు అమెరికన్ కరెన్సీలో నాకు కావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది. సో అలాగే క్రెడిట్ కార్డ్స్. మన క్రెడిట్ కార్డ్స్ అంటే మనందరికీ తెలుసు. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మనం ఉపయోగించే ముఖ్యంగా డెబిట్ కార్డ్ అంటే ఏంటి, మన ఖాతాలో ఉన్నటువంటి మొత్తాన్ని ఉపయోగించుకునే ఫెసిలిటీ. మన ఖాతాలో ఉన్నంత మేరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. వాటి ద్వారా షాపింగ్ చేయొచ్చు, నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా
క్రెడిట్ కార్డ్ అనేది, క్రెడిట్ అంటే మనందరికీ తెలుసు కదా, అప్పు. మన ఖాతాలో నగదు ఉన్నా లేకపోయినా ఎలిజిబిలిటీ ప్రకారం, అంటే నేను ఒక కస్టమర్ బ్యాంకులో తన యొక్క ట్రాక్ రికార్డుని బట్టి, ఆయన నిర్వహిస్తున్నటువంటి లావాదేవీలను బట్టి బ్యాంక్స్ అందించేటువంటి సర్వీస్లో క్రెడిట్ కార్డ్ అనేది ఒకటి. డెబిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్క ఖాతాదారుడికి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అవి ఆ ఖాతాదారుడు బ్యాంకులో ఉన్నటువంటి నగదు మొత్తాన్ని ఉపయోగించుకోవడానికి, షాపింగ్స్ చేయడానికి డెబిట్ కార్డ్స్ ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డ్ అనేది కొంతమంది సెలెక్టెడ్ కస్టమర్స్కి మాత్రమే బ్యాంక్స్ ప్రొవైడ్ చేసేటువంటి సిస్టమ్, అందించేటువంటి సర్వీస్. ఇది కొంత మొత్తాన్ని ముందుగా అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా? ఒక కార్డు ఇష్యూ చేస్తారు. కార్డు ద్వారా మనం, ఇది ముఖ్యంగా షాపింగ్స్ కోసం, బిల్స్ పేమెంట్స్ కోసం, తర్వాత పర్చేజ్ కోసం ఇవి ఉపయోగిస్తారు. అంటే క్యాష్ విత్డ్రాస్ కోసం కాదు, షాపింగ్స్ అంటే మనకి నెలకు కావాల్సిన సరుకులు కొనుక్కోవడానికి, తర్వాత బిల్స్ పేమెంట్ చేయడానికి, కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్స్ ఇలాంటి పేమెంట్స్ చేయడానికి, టికెట్స్ అవి పర్చేజ్ చేయడానికి, పెట్రోల్ పంప్స్లో పే చేయడానికి కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మన తరపున ఒక 50,000 మినిమం అనుకుందాం. ఒక 50,000 విలువ చేసేటువంటి అప్పుని ఒక ఖాతాదారుడికి, ఒక సెలెక్టెడ్ ఖాతాదారుడికి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ 50,000 మొదటి తారీఖు నుండి 31వ తారీఖు లోపు మనం 50,000 ఉపయోగించుకొని మళ్ళీ నిర్దిష్టమైన సమయంలో 50,000 తిరిగి చెల్లించగలిగితే మళ్ళీ తర్వాత నెలకి మళ్ళీ 50,000 లోను మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇలా ట్రావెలర్ చెక్స్, క్రెడిట్ కార్డ్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇది లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా ఖాతాదారులు ఎవరైతే సెలెక్టెడ్ కస్టమర్స్ ఉంటారో, కరెంట్ అకౌంట్ యూజర్స్ ఉంటారో, వాళ్ళకి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా బ్యాంక్స్ అందించేటువంటి, కమర్షియల్ బ్యాంక్స్ అందించేటువంటి సర్వీస్. యాక్సెప్టింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్. మన తరపున బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్స్ రావాల్సినటువంటి వసూలు చేసి పెడుతుందని చెప్పాం కదా, అలాగే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, మన తరపున బిల్స్ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా ఇవి కమర్షియల్ బ్యాంక్స్ అనేవి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైన వాణిజ్య బ్యాంకులు అందించేటువంటి విధుల్లో ముఖ్యమైనది. తర్వాత కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మన తరపున కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా బ్యాంక్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్స్ అందించేటువంటి జనరల్ యూటిలిటీలో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సర్వీసెస్. సో మనం ఈరోజు యాక్చువల్గా ఫంక్షన్స్, బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అందించేటువంటి ఫంక్షన్స్ ఏంటి? ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ బ్యాంకింగ్ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్లో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ది పబ్లిక్, అడ్వాన్సింగ్ లోన్స్, ప్రమోటింగ్ చెక్ సిస్టమ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. తర్వాత సెకండరీ ఫంక్షన్కి వచ్చేసరికి ఏజెన్సీ ఫంక్షన్స్, అలాగే జనరల్ యూటిలిటీ. ఏజెన్సీ ఫంక్షన్స్లో కలెక్టింగ్ పేమెంట్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్టాల్మెంట్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్, కలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ షేర్స్ ఇన్కమ్, దెన్ కన్సల్టెన్సీ. జనరల్ యూటిలిటీకి వచ్చేసరికి లాకర్ ఫెసిలిటీ, ట్రావెలర్ చెక్స్, క్రెడిట్ కార్డ్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, యాక్సెప్టింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్, కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఈరోజు క్లాస్లో మనం అసలు వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఆర్థికాభివృద్ధిలో వాటి యొక్క పాత్ర ఏమిటి, అవి అందించేటువంటి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్, విధులు, వాడు నిర్వహించేటువంటి ముఖ్యమైనటువంటి విధులు ఏమిటి, వాటి ద్వారా కస్టమర్స్కి అందించేటువంటి సర్వీస్ ఏంటి అనేవి మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు అనేవి డైరెక్ట్ లోన్స్, కస్టమర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం, అప్పులుగా మొత్తాన్ని ఇవ్వడంతో పాటు వివిధ రకాలైనటువంటి సేవల్ని ఇవి అందిస్తున్నాయి. అవి ఏవన్నవి మనం ఈరోజు తెలుసుకున్న ప్రైమరీ ఫంక్షన్స్, తర్వాత సెకండరీ ఫంక్షన్స్లో వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అంటే డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్నటువంటి నగదుని వివిధ రకాల సర్వీసెస్ రూపంలో మళ్ళీ తిరిగి ప్రజలకు అందించి, వాటి ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రూపంలో కానీ, ఆ సర్వీస్ ద్వారా అందించేటువంటి ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్స్ అనేవి ప్రాఫిట్ని గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు అందించేటువంటి, అవి నిర్వహించేటువంటి విధుల గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్లో ఉన్నటువంటి
తర్వాత టాపిక్స్ గురించి వచ్చే క్లాసుల్లో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.